హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన జర్నీలో మోస్ట్ అవైటెడ్ డెస్టినేషన్ ప్యాంగాంగ్ లేక్. ఫ్రమ్ లాంగ్ మౌంటైన్ డ్రైవ్స్, రఫ్ రోడ్స్ అండ్ ఎండ్లెస్ వ్యాలీస్, ఫైనలీ వీఆర్ హియర్. వెన్ ఐ ఫస్ట్ సా ప్యాంగాంగ్, హానెస్ట్లీ వర్డ్స్ రాలేదు. ద బ్లూ వాటర్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అరౌండ్, దట్ కోల్డ్ వాటర్ బ్రీజెస్ ఫీల్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు ద డ్రీమ్. ఈ జర్నీలో అయితే మనం ప్యాంగాంగ్ వెళ్తున్నాం. రోడ్ అయితే మామూలుగా లేదు. మనం నూబ్రా నుంచి డిస్ట్రిక్ట్ మోనస్ట్రీ చూసుకొని షియాంగ్ రివర్ పక్క నుంచి మనం ప్యాంగాంగ్ వెళ్తున్నాం. రోడ్ అయితే కంప్లీట్గా ఆఫ్ రోడ్. చాలా వరకు ఇది కన్స్ట్రక్షన్ అవుతుందో, ల్యాండ్ స్లైడ్స్ అయ్యో ఏంటి అర్థం కావట్లేదు. మనం పక్కన లెఫ్ట్లో ఉన్న రివర్ మొత్తం షియాంగ్ రివర్. ఇది చాలా లాంగెస్ట్ రివర్ అనుకుంటా. రోడ్ అయితే బీభత్సంగా ఉంది. ఇది గ్రూప్ ఆఫ్ బైకర్స్. ఆల్రెడీ వాళ్ళు ప్యాంగాంగ్ చూసుకొని రిటర్న్ నూబ్రాకి వెళ్తున్నట్టున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వే రూట్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. చూడండి, కుక్లైన్స్ ల్యాండ్ సైన్ క్లియర్ చేస్తున్నారు. కొండంత అవుతున్నట్టున్నారు. కొండంత అవి రోడ్స్ అన్ని ఎన్లాజ్మెంట్ అవుతున్నాయి. వావ్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ రోడ్స్ అన్నీ ఒక్కసారి కన్స్ట్రక్ట్ అయ్యాక ఆ రోజులో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది. కానీ ఇప్పుడు జర్నీ అయితే కంప్లీట్ డస్టీ ఫుల్గా మామూలుగా లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి లైఫ్లో. అందుకే లదాఖ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అసలు చూడండి, అసలు ఈ రోడ్స్, ఈ డ్రైవింగ్ కంప్లీట్గా అసలు నా రైట్లో ఉన్న మౌంటైన్ చూడండి, ముట్టుకుంటే మొత్తం అలా కుప్పలా పొడిపోయేటట్టు ఉన్నది. పక్కన చూస్తే రివర్. వీడియోలో చూసినట్టయితే కాదు, లైవ్లో చూస్తే ఫ్లో కూడా చాలా ఫోర్స్గా ఉంది, వాటర్ ఫ్లో కూడా. ఈ టర్నింగ్స్ అల్టిమేట్ రైడ్. ఇది ఆఫ్ రోడ్ రైడ్, అల్టిమేట్ రైడ్. జస్ట్ నార్మల్ రైడ్ కాదు, కంప్లీట్ ఆఫ్ రోడ్ రైడ్. అసలు ఎలా ఉన్నదిరా బాబు ఇవే. అసలు నూబ్రా నుంచి ప్యాంగాంగ్కి అరౌండ్ 180 కిలోమీటర్స్ ఉంది. కానీ మనం వెళ్ళేది ఆఫ్ రోడ్ కాబట్టి దగ్గర ఒక 8 to 10 hours పడుతుంది. అదే హైవేలో అయితే అరౌండ్ 180 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్కి మనం 4 hours రీచ్ అయిపోవచ్చు. ఈ రోడ్లో అయితే అరౌండ్ 10 hours ఈజీగా పడుతుంది. చూడండి, ఇప్పుడే ఆఫ్ రోడ్ అయింది. రోడ్డు కూడా ఇప్పుడు మనకి కొంచెం బాగా అనిపిస్తుంది. ఇలా క్లీన్ రోడ్ ఉంటే ఎంత దూరమైనా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. వావ్, ఈ రోడ్ స్పెక్టాక్యులర్ ఉంది. రోడ్ అంతా ఇలా కన్స్ట్రక్ట్ అయిపోతే మనం ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటుంది. కానీ వ్యూ అయితే ఎంత స్పెక్టాక్యులర్గా ఉన్నదో మాటల్లో చెప్పలేం. ఎస్పెషల్లీ లదాఖ్లో ఈ స్కై గురించి చెప్పాలంటే, లదాఖ్ స్కై ఈజ్ సంథింగ్ ఎల్స్. క్లియర్ బ్లూ స్కై, పొల్యూషన్ లేదు, హజ్ లేదు, జస్ట్ క్లియర్ బ్లూ క్యాన్వాస్. ఇది ఆ స్కైలో ఆ వైట్ క్లౌడ్స్ స్లోగా మూవ్ అవుతున్నప్పుడు ఆ షాడో మౌంటైన్స్ మీద పడుతుంటే నిజంగా ఇది ఎంత సినిగ్గా ఉంది వ్యూ మాత్రం. చూడండి, ఆ మౌంటైన్స్ ఎంత వ్యాస్ట్గా ఉన్నాయి. ఇది షియాంగ్ లేక్ మీద ఇది ఒక బ్రిడ్జ్. ల్యాండ్ బ్రిడ్జెస్ మనం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం లదాఖ్లో. ఈ వేలో వెహికల్ స్లోగా అలా బ్రిడ్జ్ మీద నుంచి మూవ్ అవడం స్టార్ట్ చేశాను. కింద నుంచి ఫ్లో అవుతున్న వాటర్ సౌండ్ ఎంత క్లియర్గా ఉన్నదంటే చూడండి. వావ్, చాలా బాగుంది. ఆఫ్టర్ బ్రిడ్జ్ మళ్ళీ యాజ్ యూజువల్గా దట్ క్లియర్ స్కై మనం చూస్తున్నాం. ఆఫ్టర్ బ్రిడ్జ్, ప్రతి బ్రిడ్జ్ క్రాసింగ్ తర్వాత విల్ సీ అ యూనిట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనుకుంటాను. ఆ బ్రిడ్జ్ యొక్క మెయింటెనెన్స్ వాళ్ళ టీం ఇక్కడ ఉంటారనుకుంటా. సో ఇదంతా ఒక చిన్న ఏరియా వాళ్ళ కోసం. ఇలా క్లియర్ స్కై కింద డ్రైవ్ చేస్తుంటే మైండ్ అంతా ఒక క్లారిటీతో ఉంటుంది. స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ఈ సిటీ టెన్షన్ అంతా స్లోగా డిసపియర్ అయిపోతుంటాయి. ఇలా మౌంటైన్స్లో డ్రైవ్ చేస్తుంటే మనం ఎంత ఉంటాం, చాలా స్మాల్గా కనిపిస్తాం. చూడండి, ఆ స్కై అసలు ఏదో మనకి ఎలాగున్నదంటే స్కైని మనం పట్టుకోగలమేమో అన్నట్టు ఉంటుంది. కానీ అది అవ్వదు కదా.
సో ఇలా మన మౌంటైన్స్ మధ్యన ఇలా డ్రైవ్ చేస్తుంటే మనం చాలా స్మాల్ అండ్ రియలైజ్ అవుతాం. బట్ అట్ ద సేమ్ టైం మన డ్రీమ్స్ కూడా ఎంత పెద్దగా ఉండాలని చెప్పి మనకు మోటివేషన్లా ఉంటుంది. వావ్, ఈ రూట్ చూడండి, కొండల మధ్య నుంచి ఒక నేరో రోడ్డు. ఇవన్నీ రోడ్స్ అన్ని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నాయి. కొండల మధ్యలో నుంచి ఈ కొండలన్నీ విరగొట్టి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. రోడ్ని ఇంకా కొంచెం షార్టర్ చేయడానికి అనుకుంటా. మనకి ఎవ్రీ టర్న్ ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ టర్నింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం లేక్ వ్యూకి వచ్చేసాం. మన లెఫ్ట్లో అయితే బిగ్ మౌంటైన్స్, ఇప్పుడు రైట్కి షిఫ్ట్ అయింది లేక్ మొత్తం. చూడండి, కొండల కింద నుంచి మనం వెళ్తున్నాం. స్కేరీగా ఉంది వే మొత్తం. అల్టిమేట్ రైడ్. ఆ బెంజ్, ఆ నారో బెంజ్ అల్టిమేట్. అసలు ఇంత పెద్ద హ్యూజ్ మౌంటైన్స్ ఇవి. అసలు కొన్ని రోజు ఎంత స్కేరీగా ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రైడ్ మాత్రం. అవర్స్ అవుతున్నాయి జర్నీలో, కానీ బోర్ అయితే ఎక్కడ కొట్టట్లేదు. యూనో వాట్, అంటే మనం స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్క బెండ్ ఒక కొత్త వ్యూని మనకు చూపిస్తుంటే అసలు స్ట్రెస్ అనేది ఎక్కడ వస్తుంది? మైండ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతుంది. ఈ బెండ్సెస్లో, ఈ మౌంటైన్స్లో, ఈ రివర్స్లో అలా వెళ్తుంటే మైండ్లోంచి ఒక పోయిటరీ రన్ అవుతుంటుంది. ఆఫ్టర్ ఎ స్మూత్ క్లియర్ రోడ్ బ్యాక్ టు ద ఆఫ్ రోడింగ్ అనుకుంటాను. ఎంత దూరం ఉంటుందో చూడాలి. క్లైంబ్ అవుతున్నాం. బా ఆ డస్టీ యాష్ మళ్ళీ స్టార్ట్ అయింది. నిజంగా అసలు ఆ డస్టీ యాష్ అలా ఫ్లై అవుతుంటే ఆ రఫ్నెస్ రైడింగ్కి ఇది ఒక థ్రిల్. ఒక హ్యూజ్ గ్రావెల్ అలా పడేస్తే ఎలాగుంటుందో అలాగున్నది. చూడండి నా లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయినట్టున్నాయి. ఇసుక స్కిడ్ అయిపోతుంది కంప్లీట్గా టైర్ మొత్తం. వావ్, బ్యాక్ టు స్మూత్ రోడ్ నవ్వు. ఇప్పుడు అసలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వ్యూని మాత్రం. రైట్ సైడ్ చూడండి, ఆ పోల్ ఎంతలా బెండ్ అయిపోయిందో. ఏదో స్టోన్ హిట్ చేసినట్టున్నది. అదొకటే కాదు, ఇంకా చాలా పోల్స్ కూడా. అసలు ఇప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటే అసలు ఎలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు? అసలు ఇక్కడ పోల్స్ అవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక కంప్లీట్ పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే అవన్నీ కూడా మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతాయి. అందుకే ఇక్కడ ఇప్పటికప్పుడు బీఆర్ఓ వాళ్ళు రెగ్యులర్ మెయింటెనెన్స్ కంపల్సరీగా ఉంటుంది ఈ రోడ్స్లో. చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చూడండి, పోల్స్ అన్నీ కూడా ఏదో స్టోన్స్ అన్ని హిట్ చేసి ఆ లేక్లో పడిపోతాయి. సో అందువల్ల పోల్స్ అన్నీ బెండ్ అయిపోయి. చూడండి, వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుందో ఇక్కడ. ఏంటంటే ఈ రివర్ నేరో అయ్యే కొద్దీ వాటర్ ఫ్లో మనకి ఫోర్స్ ఇంకా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో వైడ్ ఉంటే పర్లేదు, అలా ఫ్లోగా వెళ్తుంటుంది. ఎంత రిస్కీ రోడ్స్ కదా ఇవి. ప్రతి ఒక్క బైకర్ ఇలాంటి జర్నీ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఆ సిటీస్లో రైడ్ మనం చేసే రైడ్ కాదు, ఇలాంటి అడ్వెంచర్స్ రైడ్ చేస్తేనే వీఆర్ ట్రూ బైకర్. చూడండి ఎంత వాస్ట్గా ఉన్నది ఇంత ఏరియా అసలు. అగైన్ వీ హ్యాడ్ ఎ రివర్ క్రాసింగ్. ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఆఫ్టర్ అ బ్రిడ్జ్ క్రాస్, ఇది ఇంకా అసలు ఈ రోడ్ అంతా ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుందో. అసలు మనం కంప్లీట్గా ప్యాంగాంగ్కి వెళ్ళేది రైట్ రూటా లేకపోతే అలా వెళ్ళిపోతున్నామా అసలు అదైతే అర్థం కాదు. సో మొత్తం బురద, వాటర్, స్టోన్స్ అయితే స్లిప్ అయిపోతున్నాయి. అక్కడే వాటర్ ఉన్నది, దాని పక్కనే కొద్ది ముందుకెళ్తే ఇసాక టైర్ స్కిడ్ అయిపోతుంది. వా, మామూలుగా లేదు అసలు. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగున్నదో. వ్యూ అయితే చెప్తున్నాను, మనం పడ్డ పెయిన్ అంతా ఈ వ్యూని చూస్తున్నప్పుడు
మనం పడ్డ పెయిన్ అంతా మర్చిపోతాం. ఓహో, మళ్ళా టర్నింగ్లో శాండ్ స్కిడ్, మళ్ళా వాటర్. ఓ ఓ ఓ ఓ ఓ బా, అసలు ఏంట్రా బాబు, ఈ రోడ్ అయితే మాత్రం అల్టిమేట్. అసలు ఈ వాటర్ ఎటు వెళ్తుంది అసలు? అంటే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటాయి, ఏరియా అంతా కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోద్దా? అసలు అయితే అర్థం కావట్లేదు మనం ఎటువైపు వెళ్తున్నాం. ఓ ఓ ఓ ఓ వెల్బో అయిపోయింది. సూపర్. ఈ బైక్స్కి హ్యాట్స్ ఆఫ్ అసలే. ఓ, స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ ఎంతలా స్కిడ్ అయిపోతాయో. అంటే ఎంత కష్టపడి వెళ్ళడం అవసరమా అంటే అవసరమే. ఓ, ఇలాంటి స్పోర్ట్స్ బైక్స్తో వేస్తున్నారు. ఇలాంటి అడ్వెంచర్ బైక్ వేసుకొని ఎలాగైనా మనం వెళ్ళిపోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. నిజంగా లైఫ్లో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి, చేస్తేనే ఆ కిక్. ఇంకా ఎంత జర్నీ ఉన్నదో అసలు ఏంటో అర్థం కావట్లేదు. అలా వెళ్తూనే ఉన్నాం, ఆఫ్ రోడింగ్, శాండ్లో స్కిడ్డింగ్, మళ్ళీ ఒక స్మూత్ రోడ్, ఆ వ్యూస్ ప్రతి బెండ్లో. ఓ, ఇక్కడ రూట్ అయితే చాలా స్లోప్గా ఉంది, అంటే ఒక కొండ మించి మనం స్లోప్గా వెళ్తే ఎలాగున్నదో, సో అందుకే వాటర్ కూడా చూడండి దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓ, అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళలోంచి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నది. ఓ, బండి అయితే స్టక్ అయిపోయింది, బ్యాక్ వీల్ కంప్లీట్గా రొటేట్ అయిపోతుంది, అస్సలు తిరిగిపోతుంది. ఎంత రేసింగ్ ఇస్తుంది అక్కడే తిరిగిపోతుంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నది, కాళ్ళు కింద పెట్టాను, షూలో వాటర్ వెళ్ళిపోయి ఫుల్గా చాలా చల్లగా ఉంది. బైక్ అయితే ఎంత పుష్ చేస్తుందో వెళ్ళట్లేదు అసలు. స్టక్ అయిపోయింది, దిగాలి, బండి దిగి పుష్ చేయాలేమో. అసలు వెళ్ళట్లేదు. ఫైనలీ ఒక మ్యాన్ వచ్చాడు, థ్యాంక్ యూ. చిన్న పుష్ గానే అంటే వీల్ కంప్లీట్ స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోవడం వల్ల ఎంత రేసింగ్ ఇచ్చినా రెండు రాళ్ళ మధ్యన స్టక్ అయిపోయింది. ఫైనలీ రిని ఇంట్రా బాబు, వాటర్ అసలు ఎంత ఫోర్స్గా వస్తుంది తెలుసా, చాలా చాలా ఫోర్స్గా వస్తుంది. అక్కడ వాటర్కి అక్కడ ఏరియా కూడా చాలా క్లియర్గా అయిపోయింది, చాలా స్కిడ్డీగా ఉంది. ఇంత చల్లగా ఉన్నదో వాటర్ అయితే మాత్రం. అడ్వెంచర్ అంటే ఈ రూట్ మారు పేరు అడ్వెంచర్కి. ఈ రూట్ అల్టిమేట్ అసలు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఈ మంచు అంతా కరిగి వాటర్ ఎలాగ వస్తుంది అనుకుంటాను. వావ్, కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైడింగ్. రివర్ క్రాసింగ్స్ మామూలుగా లేవు, ఇచ్చి పడేసింది అంతే రూట్ మాత్రం. మొత్తం ఈ రూట్లో ఉన్న రివర్ క్రాసింగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టున్నాయి. చలో ఒకసారి అయితే స్టక్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా, సరే అలాగే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అంతగా లేదు కానీ ఏం పర్లేదు వెళ్ళిపోదాం, ఏదైతే అది అయింది. చలో వెళ్ళిపోయింది. వా, ఫైనల్గా ఎండకేది వచ్చేసాం ఒడ్డుకి. బ్యాక్ వెళ్ళి చూద్దాం, ఇంత పెద్ద టెంపోస్ వచ్చేస్తున్నాయి. ఇది సీజన్లో అసలు మంచులో కానీ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అసలు ఎలా క్రాస్ చేస్తారా బాబు ఈరోజు. చలో ఆజో వచ్చే సూపర్.
చలో మళ్ళా మనం స్టార్ట్. అసలుకే చాలా దూరం వెళ్ళాలి, ఇంకెంత జర్నీ ఉందో. ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూకి ఎంత ఈజీగా అట్మాస్ఫియర్ మారిపోద్దో చూడండి. అంత ఆఫ్ రోడ్ తర్వాత, ఆ రివర్ క్రాసింగ్స్ తర్వాత, అగైన్ వీ హ్యాడ్ అ స్మూత్ రోడ్. వావ్, వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో. ఇక్కడి నుంచి వస్తుంది వాటర్ అసలు. అగైన్ వీ హ్యాడ్ అ హ్యూజ్ బ్రౌన్ మౌంటైన్స్, క్లియర్ స్కై, వైట్ క్లౌడ్స్, ప్లెయిన్ రోడ్, అలా స్మూత్గా ఎయిర్లో వెళ్తున్నట్టు చాలా బాగుంది. అసలు ఒక్క టర్న్తో ఆ ల్యాండ్ మొత్తం మారిపోద్ది. అసలు మళ్ళా గ్రీన్ ప్యాచెస్ చూడండి ఎక్కడ పడితే అక్కడ. మా వాళ్ళు అవుతున్నారు ఫర్ రిఫ్రెష్మెంట్స్. గత కొన్ని రోజుల నుంచి నా ఫుడ్ ఇదే ఫుడ్. తప్పదు, ఎనర్జీకి ఏదో ఒకటి వేసేయాలి. ఒక 40 minutes స్ట్రెచ్ తర్వాత అగైన్ వి స్టార్టెడ్ రైడ్ టు ప్యాంగాంగ్. టమ్మీ మొత్తం ఫుల్గా, మనసు మొత్తం లైట్గా, మళ్ళీ లొకేషన్తో అలా ట్రావెల్ చేస్తూ స్టార్టెడ్. అసలు ఈ సెకండ్ హాఫ్ జర్నీ అయితే ఏదో ఒక ఫారిన్ కంట్రీలో రైడ్ చేస్తున్నట్టుంది. అటు ఇటు ఆ బ్రౌన్ మౌంటైన్స్, పైన క్లియర్ బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్, పక్కన లెఫ్ట్లో చూడండి ఆ లేక్ ఎంత ప్యూర్గా ఉందో. ఈ నేచర్ బ్యూటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ ఎంటీ రోడ్స్, అసలు ఎటు వెళ్తున్నాం కూడా తెలియట్లేదు. డెస్టినీ ఒకటే మైండ్లో ఉంది, ప్యాంగాంగ్ అని. ఈ రూట్ అయితే ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఇప్పటి వరకు కంప్లీట్గా ఆఫ్ రోడ్ చేసాం. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఎంత పీస్ఫుల్ రైడ్ ఇది చూడండి. అసలు ఎలా ఉన్నదో వే, కంప్లీట్ డార్క్ ప్లెయిన్ రోడ్. మన లెఫ్ట్లో ఇదంతా ఒక ఆర్మీ బేస్ క్యాంప్ అనుకుంటాను. అది ఎందుకంటే ఆర్మీ యొక్క వెహికల్స్, వాళ్ళ బేస్ అంతా ఇక్కడ ఉన్నది. లిటరల్గా హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అసలు మనకి ఇలా సైట్ సీయింగ్ రావడానికే, ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు 24/7 ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఇలాంటి బార్డర్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ ఒకేసి నిజంగా వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడతారు కాబట్టి మనం కంట్రీలో సేఫ్గా తిరుగుతున్నాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇదంతా ఆర్మీ లొకేషనే, మొత్తం బేస్ క్యాంప్స్ ఇవి. ఈ జర్నీలో ప్రతి కిలోమీటర్ ఒక స్టోరీ, ప్రతి వ్యూ ఒక మెమొరీ. యాక్చువల్గా నేను లదాఖ్ రాకముందు ఈ ఫొటోస్లో లదాఖ్ని చూడడం, ఇవన్నీ నిజంగా ఇవన్నీ ఇలాగే ఉంటాయా, లేకపోతే ఇవన్నీ ఒక ఎడిటెడ్ పిక్చర్సా, లేకపోతే అలాగ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వీటిని ఎక్స్పీరియన్స్ చేయడం అల్టిమేట్ అసలు లైఫ్లో. నిజంగా లైఫ్లో లదాఖ్ అన్నది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి లదాఖ్ జర్నీ ఉండాలి. ఆఫ్టర్ అ పీస్ఫుల్ లాంగ్ క్లియర్ జర్నీ, అంటే మనం ఇప్పుడు ఒక సిటీకి వచ్చాం. అంటే ఈ సిటీ అంటారు, ఇప్పుడు చూసిన వాటిలో ఇది ఒక పెద్ద సిటీలా ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వీ గో ఆన్ స్ట్రైట్. యాక్చువల్గా ఇంత కష్టపడి ఇంత జర్నీ చేస్తూ, ఇంత ఆఫ్ రోడ్ చేస్తూ అక్కడ ప్యాంగాంగ్ రీచ్ అవ్వడం, లైస్ ది మ్యాజికల్ బ్లూ లేక్. వావ్, ఏమన్నా ఉంది వ్యూ అసలు అల్టిమేట్. ఇలాంటి రోడ్లో ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు అలాగా కళ్ళు మూసుకొని. అసలు ఈ బ్లాక్ రోడ్, ఈ కంప్లీట్ క్యాన్వాస్ లాంటి సీనరీలో అల్టిమేట్ అసలు. ఇదంతా కొత్త రోడ్స్ అనుకుంటా, కంప్లీట్గా చాలా న్యూగా ఉన్నాయి రోడ్స్. ఈ కొండలో కూడా ఈ రోడ్స్ కోసమే బ్రేక్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఎందుకంటే పక్కన చూస్తే కంప్లీట్ వ్యాలీ ఇది. రోడ్ అయితే మళ్ళీ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చి ఉండదు ఈ రోడ్డు. కన్స్ట్రక్షన్ అయితే చాలా వరకు చాలా బాగుంది. మనం ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి బ్రిడ్జెస్ చూస్తాం. చూసిన వాటిలో ఇది కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్లా ఉంది. ఇదంతా కంప్లీట్ షేక్ రివరే. ఇది సినిమాటిక్ సెట్లా ఉంది.
అటు ఇటు ఎంత నేరో రోడ్లో చూడండి, కొండ అయితే అలాగా మొత్తం ఇదంతా ఒక గ్రావెల్ ఒక డంప్ చేస్తే ఒకే దగ్గర ఎలాగుంటుందో అలాగ ఉంటుంది. అదే నా ప్యాంగాంగ్ కాదు. ప్యాంగాంగ్ అంటే కంప్లీట్ బ్లూ లేక్ అంటారు కదా, సో బ్లూగా లేదు, అది ప్యాంగాంగ్ అయితే కాదు. కొండ ఎక్కుతున్నామో దిగుతున్నామో అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు ఒక ప్లేన్ కంప్లీట్ రోడ్లో వెళ్ళినట్టుంది, ఇప్పుడైతే మళ్ళీ ఒక వ్యాలీ దిగుతున్నట్టుంది. అది చూడడానికి లేక్ లాగే ఉంది కానీ బ్లూగా లేదు. కానీ దగ్గరికి ఆ మౌంటైన్ చూడండి అంత హ్యూజ్గా ఉంది. అసలు అంటే మంచు అంటే ఒక కంప్లీట్ ఒక స్నో టైంలో వస్తే ఈ ప్లేస్ ఎలాగుంటుందని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా ఎక్సైటింగ్ ఉంది. అప్పుడు ఇలాంటి లేక్స్ అన్ని ఫుల్గా అంటే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో స్నో అంతా మెల్ట్ అయ్యి స్టార్టింగ్ స్టేజ్లో ఈ లేక్స్ కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ స్ట్రెయిట్ రోడ్ తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ రోడ్. అసలు ఇలాంటి కార్స్లో అసలు ఎలాగ వచ్చేస్తారు ఇంత రోడ్డు? అసలు కార్ కింద డెన్స్ అవన్నీ అయిపోదా? వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. మేబీ వాళ్ళ సొంత కారు కాకపోవచ్చు. క్లైమేట్ అయితే సూపర్, ఇప్పుడు వరకు చాలా బాగా సహకరించింది. అగైన్ బ్యాక్ టు ద స్ట్రీట్ రోడ్. ఇలా రోడ్ అంతా నీట్గా ఉంది. దేర్ వి గో, అదే ప్యాంగాంగ్. చూసారా అది ఎంత క్లియర్గా బ్లూగా కనిపిస్తుంది కదా. అసలు వీడియోలో మరి ఎలా వస్తుందో తెలియదు, రియల్గా అయితే మాత్రం కళ్ళకి రిఫ్లెక్షన్ మామూలుగా లేదు. వావ్, అసలు ఎంత బాగున్నదో నిజంగా. అంటే మీరు చాలామంది 3 Idiots అనే మూవీ చూసే ఉంటారు. ఆ 3 Idiots మూవీలో మనం చూసుంటాం. అది ఈ లేక్ ప్యాంగాంగ్ లేక్ దగ్గర చాలా సీన్స్ ఉంటాయి. సినిమాలో చూపించిన దానికన్నా రియల్లో ఇంకా అల్టిమేట్గా ఉన్నది సీన్ మాత్రం. అసలు ఆ స్కైకి, ఆ వైట్ క్లౌడ్స్కి, ఆ లేక్కి, అసలు ఇంత ఈ ప్లేస్లో అలాంటి ఒక స్టాగ్రెట్గా ఉన్న ఈ లేక్ ఉండడమే అసలు హైలైట్. మెయిన్ ఏంటంటే ఇది కంప్లీట్గా సాల్ట్ వాటర్ లేక్. ఎందుకంటే ఎటువంటి మూమెంట్ ఉండదు లేక్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. డేలో దగ్గర 6 to 7 కలర్స్ని మనం ఆ లేక్ని చూస్తామంట. అంటే సన్ ఆ లేక్ మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ 6 to 7 కలర్స్లో మనకు కనిపిస్తుంది అంట. నిజంగా బ్యూటిఫుల్గా ఉంది, మామూలుగా లేదు. ఫైనలీ వి రీచ్డ్ ప్యాంగాంగ్ అనమాట. ఇవి అవే మేము ఉండబోయే కాటేజెస్. ఓహో, వ్యూ ఏంట్రా స్వామి, అంత బాగుంది అసలు. అల్టిమేట్ అంటే అల్టిమేట్, కళ్ళకి ఫీస్ట్ అసలు. ఇలాంటి వ్యూ చూసినప్పుడు మనం ఎంత కష్టపడి వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా మనం మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం అంటే మనం పడ్డ శ్రమ అంతా జస్ట్ ఒక సీనిక్ వ్యూతో వీల్ లూజ్ ఎవ్రీథింగ్. సో ఫైనలీ ఐ రీచ్ ఇట్ ప్యాంగాంగ్. చాలా ఒక హెక్టిక్ ట్రావెల్ తర్వాత ఇంత ఆఫ్ రోడ్ నేను నా లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. సూపర్. లైఫ్లో ఒక్కసారైనా ప్యాంగాంగ్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది కూడా ఇలా బైక్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ సీన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడి వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.